ఏమని చెప్పినా ఎంతని పొగిడినా అతని గురించి తక్కువే. క్రికెట్ కోసమే అతడు పుట్టాడేమో అనే అనుమానం కలిగించే ఆట అతడి సొంతం. అతడి ఆట చూసి అసూయపడని క్రికెటర్ ఉండకపోవచ్చు. ఇక ఈ ఆటగాడి యుగంలో మేము ఆడనందుకు సంతోషిస్తున్నామని అనుకోని మాజీ దిగ్గజ బౌలర్లు ఉండకపోవచ్చు. అతడికి సాధ్యం కానిది ఏమీ లేదు అంటే అతిశయోక్తి కాదు. మరికొంతకాలం అతడి ఆట ఇలాగే కొనసాగితే సాధించేందుకు రికార్డులు, భవిష్యత్తులో సాధించే ఆటగాళ్లు బహుశా ఉండకపోవచ్చు. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఏడాది 3 ఐసీసీ ప్రధాన అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆటగాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. ఆటగాడిగా, సారథిగా రికార్డుల మీద రికార్డులు, అవార్డుల మీద అవార్డులు, అంతకు మించి అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. అవార్డుల జాబితాలో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ పేరే. ప్రింటింగ్ తప్పు పడిందనుకుంటే పొరపాటే. ఆటపై అతడికి ఉన్న కమిట్మెంట్ కి అవార్డులు క్యూ కొట్టాయి. 2018 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఏడాది 3 ఐసీసీ ప్రధాన అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులే కాక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా ఎంపికై సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ టెస్ట్, వన్డే జట్లకు సారథిగా కూడా కోహ్లీని ఎంపికయ్యాడు. గతేడాది 13 టెస్టుల్లో 55కు పైగా సగటుతో 1322 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ ఎదురులేని కోహ్లీ 14 వన్డేల్లో 133.55 సగటుతో 1202 పరుగులు చేయగా ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్ గా గతేడాది మొత్తం 37 మ్యాచుల్లో 68.97 సగటుతో 2735 పరుగులు సాధించగా మొత్తం 11 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఎందరో టీమిండియా మహా సారథులకు సాధ్యం కాని విజయాలు కోహ్లీ కెప్టెన్సీలో దక్కాయి. అందరి ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్లు టీమిండియా గెలిచింది కోహ్లీ సారథ్యంలోనే. అంతేకాకుండా టీమిండియాకు టెస్టుల్లో ఛాంపియన్షిప్ దక్కడంలో కోహ్లీ పాత్ర మరువలేనిది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.